ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. యేసయ్య కృప పరిచయ పక్షాన, ఇదిగో మా కుటుంబ పక్షాన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. సజీవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు, పూజ్యనీయుడు, సత్యవంతుడు ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ఆతురతతో వచ్చి సంతోషంగా మీ ఫోన్లను ఆన్ చేసి వాక్యాలను వింటున్న ప్రియ సిస్టర్స్కి అందరికీ, బ్రదర్స్కి అందరికీ, పెద్దవారికి అందరికీ మా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఓ తల్లిగారు అంటున్నారు నాతో, మాకెంతో సంతోషం వేసింది. ఉదయాన్నే మీ వాక్యం వింటాం మేము, మీ వాక్యం పెట్టుకొని వింటాం మేము అన్న వెంటనే నాకెంతో సంతోషం వేసింది. ఎందుకంటే అల్పులము మేము, సామాన్యులము, చిన్నవారము. మా వాక్యాలు అంటే అన్నీ దేవుని వాక్యాలే, అందరు చెప్పేవి దేవుని వాక్యాలైతే మా మట్టుకైతే మేము చిన్నవారం కదా. మా వాక్యాలు కూడా వీళ్ళు వింటున్నారంటే ఆ మాటలు వాళ్ళ నోటుకుండా రావడాన్ని వింటా ఉన్నప్పుడు ఎంతో సంతోషం వేసింది. మాకెంతో సంతోషం. దేవా, అల్పులము, మీ ఏపాటి వారు మేము సామాన్యులము, మాకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవానికి స్తోత్రం అని ప్రభును స్తుతించాను. ఇంకో తల్లిగారు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను అన్నాను, అమ్మ మా యూట్యూబ్ కూడా వస్తుంది అంటే చూస్తామన్నా, తప్పకుండా చూస్తాం బ్రదర్ అన్నారు. అమ్మ అంటే మా చూడడం మా వాక్యాలు కాదు కానీ పెద్దవారి చూడంటే లేదు, ఎవరైతే ఏంటి వాక్యాలు కదా, చిన్న పెద్ద వాక్యాలు చెప్పడంలో చిన్న పెద్ద ఏమీ లేదు, వాక్యాలు మేము వింటాము అనంది. మాకెంతో సంతోషం వేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ అల్పులను, చిన్నవారిని దేవుడు మాకైతే సంతోషం వేస్తూ ఉంది. ప్రభు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. అనేక శోధనలు వస్తున్నాయి, అనేక మేము ఇలాంటి పరిచయాలు చేయడం వలన కొందరికి మింగుడు పడట్లేదు, వాస్తవానికి మింగుడు పడట్లేదు. ప్రార్థనలు పెట్టండి. మేము చేసేది దేవుని పరిచర్య, మనుషుల పరిచర్య కాదండి. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా అసూయతో ఉంటారు కొందరు. కానీ నా యేసయ్య మా పక్షాన ఉండగా మీలాంటి వారి సహాయ సహకార ప్రార్థనలు ఉన్న ఏ వ్యక్తి అడ్డుపడ్డా ఆ అడ్డుబడ్డలన్నీ కూడా దేవుడు తొలగించువాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పదండి, దేవుని వాక్యం మనము చూద్దాం. ఈ పూట దైవ ధ్యానముగా ప్రకటన గ్రంథము, ప్రకటన 22 8 నుండి 9 వచనాలు చదువుతానండి. గబగబా 8, 9. యోహానను నేను ఈ సంగతులను వినినవాడును, చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా 9వ వచనం. అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. నా టాపిక్ ఏంటంటే దేవునికే నమస్కారము చేయుమని చెప్పాను. ఇది చూడండి. యోహాను ఎవరండి? యోహాను ఎవరు? ఇదే గ్రంథంలో చూడండి, మొదటి అధ్యాయము 19-20 నేను చదువుతాను. మొదటి అధ్యాయము 19-20. ప్రకటన మొదటి అధ్యాయము 19-20. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రులు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు రాయుము. యోహాను ఎవరండి? ప్రకటన, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న వ్యక్తి. యోహాను ఈ ప్రకటనలో ఏం రాశాడు? యోహానుకి ఏమిచ్చాడు దేవుడు అంటే, చూచిన వాటిని,
ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఏమండి ఈరోజు ఎంత అంటే తారీఖు 25 కదా, 25 25 జనవరి 2024. అంటే ఈ రోజు వరకు కొన్ని జరిగిపోయాయి, ప్రకటన గ్రంథంలోనే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, కొన్ని జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయేవి కూడా ఇందులో మనం చూస్తున్నాం. ఇలాంటి కృపను యోహానికి ఇచ్చాడు. యోహానికి ఇస్తే ఆయన అడ్డాడు, ఎంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప దర్శనము, ప్రత్యక్షత నాకు కలిగిందని ఆ దూత ద్వారా ఏమండి ఈయనగలిగింది. ఈ దూత ద్వారా కలిగింది కాబట్టి ఆ సంతోషము, ఆనందము, ఆ ప్రత్యక్షతను బట్టి కలిగిన ఈ గొప్ప ఆనందం, ఉత్సాహాన్ని బట్టి ఏం చేశాడంటే దూత పాదాల మీద పడ్డాడు కదండి. అక్కడ చూడండి, నాకు చూపుచున్న దేవదూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిల పడగా. అప్పుడు ఆ దూత ఏమంటున్నాడండి, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొని వారితోనూ సహదాసుడును. ఏమండి దూత ద్వారా తెలియబడింది. అయితే ఈ దూత పాదాలను పడితే దూత ఏమంటుందండి, నేను నీ సహదాసు, నేను మీకులా, నేను నీ సేవకు, నేను పరిచారకుని, ప్రవక్తని, నేనేమో దేవుణ్ణి కాదండి, నేను దేవుణ్ణి కాదు, దేవుని చేత పంపబడిన ఓ దూతను మాత్రం, సేవకుని మాత్రమే, పరిచారకుని మాత్రమే. వద్దు సుమి, నా పాదాల మీద పడకూడదు నీవు. అయ్యా ఏంటయ్యా ఇన్ని మర్మాలలోకి తెలియజేశావు. మర్మాలు తెలియజేసింది నేను కాదు, మర్మాలు తెలియజేసింది నా ద్వారా తెలియపరచబడింది. ఏంటంటే నా ద్వారా తెలియపరచబడిన కూడా సృష్టికర్త దేవుడు, ఆయన ద్వారా నేను తెలియపరచాను. నా గొప్పతనం ఏమీ లేదు. నేను నీకులా మరొకల సాదాసుని, నీ తోటి దాసుని, నేను ప్రవక్తలలో ప్రవక్తను, నేను సామాన్యుణ్ణి, నేను మామూలు దూతని, మామూలు వ్యక్తిని. నేను దేవుని కాదయ్యా, నేను దేవుని కాదు యోహాను, నేను దేవుని కాదు, నేను సహదాసుని, నీ సహదాసుని. నువ్వు ఎలా ప్రచారం చేస్తున్నావో, సువార్త ప్రకటిస్తున్నావో, నీకులా నేను కూడా దేవుని చేత పంపబడుతూ ఉన్నాను. లోకమంతటా నేను దేవుని మాటలు చెప్తున్నాను. నిన్ను దర్శించమని ప్రభువు నాకు సెలవిచ్చాడు కాబట్టి నేను దర్శించాను. నీకు లాంటి సేవకుని, నేను సహదాసునే, కానీ నిన్ను దేవుణ్ణి కాను. నమస్కారం చెబితే నేను నమస్కారానికి, పూజనీయుడికి, పూజింపదడానికి అర్హత కేవలం దేవునికి మాత్రమే ఉందండి. ఈజ్ ద గాడ్ హూ ఈజ్ ద రెవరెన్స్, టేక్స్ రెవరెండ్ టు బి రెవరెండ్. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుష్యుడు కాదండి, నరమాత్రుడు కాదు, దూతను కాదండి. ప్రకటించేవాడిని ఆరాధించకూడదు, ప్రకటించేవారిని పూజించకూడదు, ప్రకటించేవారి పాదాలు పట్టుకోకూడదు. ప్రకటించిన వ్యక్తి దేవుని చేత పంపబడిన వాడే కదా. ఏమంటారు, 2-3 మాటలు చెప్తాను ఇక్కడ. ఎవరికి నమస్కారం చేయాలి? ఓ సేవకుడే కానీ, దేవుని బిడ్డలే కానీ అంటే దేవునికి మాత్రమే. చూడండి, గబగబా నేను చెబుతాను. ఎక్స్ట్రోస్ నిర్గమకాండము 34వ అధ్యాయము, 34వ అధ్యాయము, నిర్గమకాండము 34 అండి, 34:14 అండి. 34:14లో ఏముందంటే, ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషం గల నామము యెహోవా, ఆయన రోషం గల దేవుడు. మరలా చదువుతానండి, ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఇప్పుడు యోహాను దృష్టిలో దేవుడుగా భావించుకుంటున్నాడు, కానీ దూత ఏమంటుంది, నేను దేవుణ్ణి కాదు. నువ్వు నమస్కారం చేయాల్సింది ఎవరినండి? ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికి మాత్రమే నమస్కారం. ఈ రోజుల్లో దేవుణ్ణి విడిచిపెట్టేసి మనుషుల ఆరాధన ఏంటంటే, మనుషులను, సేవకులను
ప్రవచనాలు చెప్తే చాలు దేవుడైపోతున్నారు. ప్రవచనాలు చెప్తే చాలు దేవుడైపోతున్నారు మనుషుల దృష్టిలో. వాళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు. మనుషులను ఆరాధించడానికి ఏపాటి వారు? మనుషులు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు కదా. అలాగే ద్వితీయోపదేశకాండము 4:19 అండి. ద్వితీయోపదేశకాండము 4:19లో కూడా మీకు వాక్యానుసారం అంటే ఆధారాలు చూపిస్తాను. 4:10 నిమిషాలే మనం ఊహించుకుందాము. 4:19 4:19 ఏముందంటే చూడండి. ద్వితీయోపదేశకాండం 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కోల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపబడకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఏటిని ఆరాధించద్దంటండి? సృష్టమును ఆరాధించద్దు, సృష్టికర్తను ఆరాధించాలని వాక్యం సెలవిస్తున్నది. మనుషుణ్ణి, నన్ను కాదండి ఆరాధించాలని. నేను కాదు పూజింపబడడానికి అర్హుణ్ణి. ఎవరండి? నన్ను పంపించిన ఆ దేవుడు అర్హుడు. ఆ దూత అంటుంది ఆ దేవుడు అర్హుడు. చివరిగా 45వ కీర్తన 11. 45వ కీర్తన 11వ చరణాన్ని చదువుతానండి. దేవునికి స్తోత్రం. 45:11 ఏముంది ఇక్కడ? 11 ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మన దేవుడు రాజు. రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి. ఆయన ఎవరంటే సృష్టికర్త. ఏంటండి? సృష్టికర్త. ఈ దూత ఎవరు? సృష్టింపబడినవాడు. మరి సృష్టించింది ఎవరు? సృష్టికర్త అయినా యేసయ్య దేవుడు. ఆయనకు మాత్రమే నమస్కారం. ఉదయకాల సమయంలో ప్రేమంటి వారలారా, మనము ఎవరికి నమస్కారం చేయాలి? ఎవరిని పూజించాలి? సేవకున్నా అండి? నరమాత్రుడు అంటే సేవకున్నా? మనుషున్నా? సృష్టినా? సృష్టిలో ఉన్న వాటినా? కాదు సుమి. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ యేసయ్యకు మాత్రమే నమస్కారం చేయాలి. మరి నమస్కారం చేస్తే ఏమవుద్దంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఏముంది ఆయన దగ్గర? కృప దొరుకుద్ది. ఈ యోహానుకు ఏమండి ఈ ప్రత్యక్షతలు ఇవ్వబడ్డ తర్వాత దూత పాదాల మీద పడితే వద్దంది కదండి. ఈ రోజుల్లో కూడా దురాభిమానము ఎక్కువైపోయింది ప్రజలకి. ఏమైందండి? దురాభిమానాలు దూరము చేసి యథార్థ జీవితం నాకు అనుగ్రహించి. దురాభిమానాలు ఎక్కువైపోయాయి. పరీక్షించుకోండి. ఉదయకాల సమయంలో మనము దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. దేవుని మాత్రమే మనము ఆరాధించాలి. దూతను కాదు. నేను దూతను, నువ్వు నన్ను కాదు ఆరాధించాల్సింది, నమస్కరించాల్సింది. నా పాదం మీద కాదు పడాల్సింది. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆ యేసయ్య పాదాల మీద పడు. ఆయనను మనము, నీవు నేను, నీ సాదాసుడు నేను, నీవు నేను, ఆయనకు నమస్కారం చేయాలి. మనం ఆయన చేత పంపబడిన వారు. మనం పంపబడిన వారు మాత్రమే. మనల్ని పుట్టించిన భగవంతుడు దేవుడు ఉన్నాడు. ఆయన పాదాల మీదే పడదాం. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆయన యొద్ద క్షమాపణ దొరుకుద్ది. ఆయన యొద్ద కరుణ దొరుకుద్ది. ఆయన దగ్గర ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో యేసయ్య పాదాలే పట్టుకుందాం. యేసయ్యను మాత్రం మనం పూజిద్దాం, నమస్కరిద్దాం, ఆయన పాదములు పడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ అయ్యా ఆ దూత ప్రభు ఇదిగో తండ్రి, అయ్యా వద్దు సుమి, నీ తోటి నేను సహదాసుని, నేను ప్రవక్తిని, నీవు ఎలా వచ్చావో, నీవెలా ఏర్పరచబడ్డావో నేను కూడా అలాగే ఏర్పట్టానయ్యా. నన్ను ఏర్పాటు చేశాడు. నన్ను పిలిచిన వాడు ఒకడున్నాడు, దేవుడు సృష్టికర్త. ఆయన పాదాల మీద పడదాం. ఆయనకు నమస్కారం చేయి. వద్దు సుమేని అయ్యా, మిమ్ములను మాత్రం మేము ఆరాధించాలి, మీ పాదాల మీదే పడాలి. ప్రభు ఇదిగో తండ్రి, అయ్యా నరమాత్రులను మేము ఏపాటి వారము, ఈ సృష్టి ఏపాటిది. ఈ సృష్టిని చేసిన
నిన్ను మాత్రమే ఆరాధించినట్లు కృప చూపమని, నీ యొద్ద కృప దొరుకుని, క్షమాపణ దొరుకుద్ది, నీ యొద్ద దీవెనలు దొరుకుతాయి, నీ యొద్ద ప్రభు ఇదిగో తండ్రి నిత్యజీవం దొరుకుద్దని మేము విశ్వసించినట్టు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.